నేటి ఉదయకాలపు వాక్య ధ్యానము 51వ కీర్తన 2వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగం 3 స్పష్టమైన విషయాలను తెలియజేస్తూ ఉంది. 1, ప్రతి మానవునిలోనూ దోషము పాపము ఉంది. 2వది, ఆ పాపము దోషము పోవునట్లు ప్రతి మనుష్యుడు కడగబడాలి, పవిత్రపరచబడాలి. 3వది, పాపమును దోషమును కడగగలిగిన దేవుని చేతికి మనల్ని మనము అప్పగించుకోవాలి. ఈ 3 విషయాలు ఈ ఒక్క వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నాయి. జన్మతః కర్మతః ప్రతి దినము ఏదో ఒక దోషమును పాపమును మానవుడు పోగు చేసుకుంటూనే ఉన్నాడు. అయితే పోగు చేయబడినటువంటి వీటిని కడుగుకోవలసిన అవసరత చాలా ఉంది. కడిగేటువంటి దేవుణ్ణి, పవిత్రపరిచేటువంటి దేవుణ్ణి గుర్తించటమే మనుష్యుని కర్తవ్యం. పోవాలి, నా రోగం పోవాలి, నా అప్పులు పోవాలి, నా బాధలు పోవాలి, నా అపవిత్రత పోవాలి, నా అశుద్ధత పోవాలి. ఇవన్నీ మానవుడు తలంచాల్సిన తలంపులు. కానీ ప్రతి మనుష్యుడు భౌతికంగా తన ఒడిదుడుకులన్నీ పోవాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఆత్మీయంగా తన జీవితంలో ఉన్నటువంటి పాపము దోషము పోవాలని, నాలో ఉన్నదేమిటి అని గ్రహించగలిగే జ్ఞానాన్ని దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. అంతేకాదు, అది పోవాలి, అది నాలో అలాగే ఉండిపోవాలని కోరుకోకూడదు. నేను ఇలాగే ఉండాలని కూడా ఆశపడకూడదు. నేను ఏ విషయమైన ఎదుటి దోషిగా ఉన్నానో ప్రభువా, అది నా నుండి పోవాలని కోరుకోవాలి. అది నేను మార్చబడాలని ఆశపడాలి. ఈ భూమి మీద ఎవరు ఏ రీతిగానైనా పవిత్రపరచగలమని అనుకుంటారేమో కానీ ఒక మనుష్యుణ్ణి పరిశుద్ధుడు పరమాత్ముడునైనా ప్రభు తప్ప ఎవ్వరూ పవిత్రపరచలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము మాత్రమే మానవుని యొక్క ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయగలిగిన శక్తివంతమైంది. అది ఎరిగిన భక్తులు నన్ను బాగుగా కడుగుము, నన్ను బాగుగా పవిత్రపరచుము అంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థించారు. నీ ప్రార్థన ఎక్కడ ఆగిపోయిందో, నీ ప్రార్థన ఏమడగటం దగ్గర ఆగిపోయిందో, నీ ప్రార్థనలో ఏమడగాలో తెలియని స్థితిలో ఉండిపోయావేమో ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పాత్ర శుద్ధమైతే పాత్రలో అన్ని శుద్ధమైనవే చేరతాయి. అలాగే మనల్ని మనం దేవుని చేత శుద్ధిపరచుకోగలిగితే మనం కూడా మంచిని నేర్చుకోగలుగుతాం, మంచి వాటిని కలిగి ఉండగలుగుతాం, మంచి వాటికి మాదిరిగా ఉండగలుగుతాం. ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండుడి. ఆ భాగ్యాన్ని పొందుకున్నట్లుగా దేవా, నిన్ను చేరే పరిశుద్ధత నాకు అనుగ్రహించుమని ప్రార్థించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమందున్న తండ్రి, మమ్ములను మా దోషం పోగునట్లు బాగుగా కడుగుము తండ్రి. మా పాపము పరిహరించబడినట్లు నీవే మా పక్షంగా జరిగించుమని యేసు పేరిట ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక.